హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. టీఆర్డీఓ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా అనమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఎన్ఎస్టిఎల్ డిఆర్డిఓ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇది వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్ట్ అనమాట. సో నావెల్ సైన్స్ అండ్ అలాగే టెక్నాలజీస్ ల్యాబ్ నుండి ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉందన్నమాట. సో ఈ యొక్క సంస్థ నుండి మనకు ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జాబ్స్లో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి మీరు జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీకు 37,000 వరకు మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుని మీకు నియర్లీ మంత్లీ 40,000 వరకు మీకు శాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి మీరు జాబ్ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలో మెకానికల్ ఇంజనీరింగ్ కింద 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనమాట. సో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అండ్ అలాగే వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ అయితే మీకు ఉండాలన్నమాట. బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మెకానికల్ ఇంజనీర్లు వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎలక్ట్రానిక్స్లో అయితే ఇవి మీకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే దీనికి కూడా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు సో ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ డివిజన్ కింద నెట్ గేట్ స్కోర్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో నావెల్ ఆర్కిటెక్చర్ కింద చూసుకున్నట్టయితే 1 పోస్ట్ ఉందన్నమాట. సో దీనికి కూడా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు నావెల్ అగ్రికల్చర్ వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏరోస్పేస్ సిఎఫ్టీ కింద చూసుకున్నట్టయితే 1 పోస్ట్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి బీఈ బీటెక్ ఏరోనాటిక్ ఏరోస్పేస్ సో దీనికి వచ్చేసి నెట్ గేట్ స్కోర్ కూడా ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో కంప్యూటర్ సైన్స్ కనుక చూసుకున్నట్టయితే 1 పోస్ట్ ఉంది. అండ్ అలాగే దీనికి కూడా బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ ఏ వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బీఈ బీటెక్ అండ్ ఎంఎస్సి క్యాండిడేట్స్కి అనమాట. సో మీరు నెట్ గేట్ స్కోరు తీసుకెళ్లాల్సి ఉంటుంది మీ యొక్క ఇంటర్వ్యూకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ షుడ్ బి ఇన్ ది సేమ్ డిసిప్లిన్ అనమాట, బ్రాంచ్ అలాగే సబ్జెక్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ అయితే మీకు వాకిన్ ఇంటర్వ్యూ టైంకి మీకు 28 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఇంటర్వ్యూకి మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే జెరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఒక సెట్ జెరాక్స్ కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు వెరిఫికేషన్ పర్పస్ కంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బర్త్ సర్టిఫికేట్ మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ సర్టిఫికేట్ కార్డ్ ఇఫ్ అప్లికేబుల్ వ్యాలిడ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఏ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ ఆధార్ పాన్ కార్డ్ ఓటర్ కార్డ్ పాస్పోర్ట్ ఏదైనా సరే. సో నెక్స్ట్ వచ్చేసి 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఈ యొక్క 10 రూపీస్ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ యొక్క స్క్రీన్ షాట్ని అయితే తీసుకెళ్ళండి బ్యాంక్కి, ఇలా అడుగుతున్నారని చెప్పేసి. సో మీరు 10 రూపీస్ అయితే పే చేసి ఆ యొక్క రిసిప్ట్ని అయితే మీరు ఇంటర్వ్యూ టైంకి సబ్మిట్ అయితే చేయండి గైస్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, సేమ్ బ్యాంక్కి వెళ్ళి మీరు అమౌంట్ అయితే పే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెలోషిప్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే నావెల్ ఆర్కిటెక్చర్ ఏరోస్పేస్ కంప్యూటర్ సైన్స్ కనుక చూసుకున్నట్టయితే February 19th మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగింది. వెన్యూ వచ్చేసి నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ విజ్ఞాన్ నగర్ నియర్ ఎన్ఏడి జంక్షన్ అనమాట. సో ఈ యొక్క వెన్యూకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే
మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే ఫిబ్రవరి 20th మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, సేమ్ వెన్యూ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంది కదా, అక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయండి. ప్లేస్, డేట్ ఇవన్నీ ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయండి. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.